ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్‌లో మనకి జెన్‌జీ యొక్క ఇంపాక్ట్ గురించి చాలా జెన్‌జీ ఆలోచనల మీద చాలా చర్చ జరుగుతూ ఉంది. అది కాక్రోచ్ పార్టీ కాక్రోచ్ జనతా పార్టీ కానీ, ఇంకొకటి కానీ, తమిళనాడులో విజయ్ గెలవటం కానీ, ఇక్కడ జెన్‌జీ పాత్ర గురించి అతి పెద్ద చర్చ జరుగుతుంది. కానీ జెన్‌జీ వల్ల ఈ దేశానికి మంచిదా చెడా అని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా ఈ జనరేషను వాళ్ళకున్నటువంటి ప్రాబ్లమ్స్, వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నటువంటిది ఏదైతే అభివృద్ధి కావాలనుకున్నారో అది చేయకపోవడం, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ లేకపోవడం, వాళ్ళకు ఉద్యోగాల సమస్యలు కావచ్చు, ఇంకోటి కానీ ప్రభుత్వ విధానాలు, పాలసీస్ మారలేదు. వీళ్ళకి అనుకూలమైనటువంటి నిర్ణయాలు లేవు. అదే దానివల్ల వాళ్ళలో ఫ్రస్ట్రేషన్ రావడం, ఒక రకమైన యాంగ్జైటీ రావడం అనేది జరుగుతుంది. దీనివల్ల వాళ్ళు ప్రభుత్వాలని శాసించేటట్లు నిర్ణయించేటట్లు పరిస్థితి ఏర్పడుతుంది. అయితే వాళ్ళ నిర్ణయాలు ఆ యొక్క యాంగ్జైటీకి, అగ్రెసివ్ మూమెంట్కి ఆ నిర్ణయాలు ఒక్కోసారి కరెక్ట్ అవుతాయా లేదా, దేశాన్ని రాజకీయంగా, సామాజికంగా ఎటు తీసుకెళ్తారనే భయం కూడా చాలా మందిలో ఉంది. అందుకనే ప్రభుత్వాలు ఇప్పటికైనా తన యొక్క అడ్మినిస్ట్రేటివ్ విధానాల్లో, పాలసీస్లో జెన్‌జీ ఆలోచనల్ని తగ్గట్టుగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇది మరో విప్లవం అయి మరో పెద్ద సమస్యగా తారదీసి సోషల్ అండ్ పొలిటికల్ సిస్టాన్ని మార్చే పరిస్థితి రావచ్చు. అందుకని వాళ్ళ యాంగర్కి ఈ దేశం బలి కాకుండా చూసుకోవాలి. నేను అనేది ఏంటంటే, వాళ్ళు ఏమడుగుతున్నారు, వాళ్ళ ఆలోచనలు ఏంటి, వాళ్ళ ఆలోచన తగ్గట్టు మన ప్రణాళికలు ఉన్నాయా, ప్రభుత్వ విధానాలు ఉన్నాయా, వాళ్ళ సమస్యలు తీర్చేటట్టు ప్రభుత్వ విధానాలు ఉన్నాయా, ఇవన్నిటిని మనం చెక్ చేసుకోకుండా ప్రభుత్వాలు కనుక బ్లైండ్గా ముందుకు సాగితే వాళ్ళ నిర్ణయాలు ఒక్కోసారి తప్పు నిర్ణయాలు కావచ్చు, స్పీడ్ నిర్ణయాలు కావచ్చు, మేధోపరమైన నిర్ణయాలు లేకపోతే పాజిటివ్ నిర్ణయాలు కూడా కావచ్చు. కానీ అది దేశానికి ఖచ్చితంగా ఏదో రకంగా ఒక రకమైనటువంటి ప్రాబ్లమ్ని, డిస్టర్బెన్స్ని క్రియేట్ చేసే అవకాశం ఉంది. అందుకనే జెన్‌జీ ఆలోచనలను తగ్గట్టుగా ప్రభుత్వాలు తమ సమస్యలు, తమ పాలసీస్ మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఈ రోజుతో ఆగేది కాదు. ఇంకా ముందు ఇంకెన్ని రకాల సమస్యలు ఎన్ని రకాల ఛాలెంజెస్ రావడానికో అవకాశం ఉంది. అందుకనే ప్రభుత్వాలు వెంటనే, కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వెంటనే తగిన నిర్ణయాలు తీసుకొని ఈ జనరేషన్ యొక్క ఆలోచన తగ్గట్టుగా తన నిర్ణయాలు చొప్పించుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఉందని నా ఆలోచన.